क्या పొట్టి है मामा ఆహా క్యా మాలే బాప్. లేత మొక్కజొన్నలాగా సూపర్ గుంది మామ ఫిగర్. అవునరా భలేగుంది. ఈడెవర్రా? ఎంత ఏటిది? టైం ఎంత అయిందన్నయ్య? షాణి జాదా హోషియారీ మత్ కర్. ఓకే కానీ అమ్మాయిని మాత్రం టీచ్ చేయకండి అన్నయ్య. యా చితకొడతావా? పిచ్చిదన్నయ్య. ఇంకెంతకాలం బతుకుతుందో తెలియదు. బాడీ పెరిగిందే కానీ బ్రెయిన్ పెరగలేదు. అరే ఏమైంది బాయ్? మీలో ఎవరైనా అంజలి సినిమా చూసారా? నేను చూసాను. సేమ్ ప్రాబ్లం అని, సేమ్ హెయిర్ స్టైల్ కూడా. కరెక్టే. డాక్టర్లు కూడా ఇంకేం చేయలేమని చేతులు ఎత్తేసారు. నాటకాలు వద్దమ్మా, మేము కామెంట్లైనా చేసుకుంటాం, ఇంకేమైనా చేసుకుంటాం. మానవత్వం చచ్చిపోయిందనే, చచ్చిపోయింది. చీజేది ఎంత లేగలైతే మాత్రం ఈ పోజెంట్రా దరిద్రంగా చెప్పి కొట్టచ్చుగా. అక్కడ అంజలి పాప చెప్పకుండా కుమ్మేస్తుంది. అంజలి పాప అదెవరు? నిత్య గౌతమ్ ఎక్కడ తగిలింది? డీటెయిల్స్ ఒకటి దీనికి. ఎక్కడ? చెప్పేది వద్దు. ఓకే. నీ నోట్లో ఉన్నది 150 క్యాలరీస్, ఆ ప్లేట్లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచిన బాడీ మొత్తం తిప్పి చూడాలి. బై ద వే, స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు కూడా ఊడుతుందంట. ఏం చేస్తున్నావు? వాట్? ఫ్రెండ్స్. ఆ గ్రీన్ డ్రెస్సా? అవును. సరి కూర్చో. మీరెప్పుడు కలిసినా ఇలాగే ఆడుకుంటారా? ఆడుకోవడం బేజా ఫ్రై బ్యాచ్ వాళ్ళు. బేజా ఫ్రై? అదే గౌతమ్ ఫ్రెండ్స్ కదా. వాట్? గౌతమ్ 1 సెకండ్ ఇప్పుడే వస్తా. యా గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? అమ్మా అక్కేమన్నా ఫోన్ చేసిందా? చూసి చాలా రోజులైందమ్మా. అక్క అరే ఇప్పుడే నీ గురించి అమ్మతో టెర్రిఫిక్ హారబుల్. అమ్మ నువ్వు ఒకసారి లైన్లో ఉండు. ఎంత కళ నిజమా? ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను కూడా ఇప్పుడే హై గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. నిత్య మా అక్క, మై సిస్టర్, ఎన్నోడ అక్క. కమల్ హాసన్ ఇంకా రిటైర్ అవ్వలేదురా, నువ్వు ఆపు. ఎంత మాట అన్నావు అక్క. ఇందాడి నుంచి అమ్మతో నీ గురించే. అటు చూడు. బావా ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరితో? అమ్మతో. ఎవరే కొత్త అంటాడు? ఇంకెవరుంటారు బాబు? బావా ఎలా ఉండేవాడు బావా? ఇంటల్లుడు అని కూడా చూడకుండా వంట చేస్తున్నారా? అయినా నిన్నెవడు చెప్పమన్నాడు వంటొచ్చని? పెళ్ళైన కొత్తలో ఉన్న టాలెంట్లు అన్నీ చూపించాం. టైం బ్యాడ్ అలా ట్రాప్ అయిపోయాం. కమిట్ అయిపోయావా? హలో, ఉల్లిపాయలు సనక తరగనా? అబ్బా ఇది ఈ మధ్య నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్ద కట్ చేయరా? పర్లేదు, సన్నగానే బాగుంటాయి. మరి ఎందుకు అడిగావే? పండంత బావకు అండెవరు లేరనేగా నేనున్నాను. బావా బీరకాయ కర్రీ ఏం చేస్తావు కానీ బీరేసి వద్దాం పా. భయమా? చిన్న పిల్లోడిని చేసి ఆడిస్తున్నావు కదే. నువ్వు పైకి రావు. హలో ఏంటి వాళ్ళ స్పెషల్స్? భేజా ఫ్రై. మీ అక్క చెప్పింది. అమ్మా ఆహాహా అత్తగారు కూర్చొని
ఇంటల్లుడితో వంట చేయించడం మన ఇంట వంట లేదమ్మా. బాలేదు, ఇదేం బాలేదు. మీ బావని కాకాపట్టడం వేస్ట్ గాని భేజా ఫ్రై మాత్రమే మీ అక్క చెప్పింది. టేబుల్ కింద నుంచి ఎండ్ వరకు చెప్పింది మీ బావే. ఎంత నమ్మాను బావా. లైఫ్ ఆ? అంతా చెప్పేశావా? తప్పలేదు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అది కూడా చెప్పేయి. బెంగళూరు వెళ్ళటం, నిత్యానికి వెళ్ళటం, మందు కొట్టడం, పెళ్లిలో డాన్సులు అన్నీ చెప్పేయి, అన్నీ చెప్పేయి. నేను చెప్పను, ఏ నువ్వు చెప్పేశావుగా. అమ్మ ఇవాళ లంచ్లో కర్రీ. సత్య ఎవర్రా? సత్య కాదు, నిత్య. నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు తెలియదు. ఆ? నిత్య చెప్పు. బ్యాడ్ సిగ్నల్. నిత్యానంద్ దొరికిపోయాడు మనోడు. బయటకి ఎప్పుడు వచ్చావరా? నీకు బయలు ఎవడిచ్చాడు? చచ్చావాడిని కొంచెం ఉంటే. ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? ఇడియట్. ఫేస్ ప్యాక్. 6 ప్యాక్. నోన్ మూసుకొని చాక్లెట్ రూమ్కి రా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నేను వస్తా. ఆ లుక్ ఏంటి బే? మొన్న ఐమాక్స్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, నిన్న పబ్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, ఆఖరికి మన జాన్ గాడి బర్త్డేకి వస్తానని కూడా హ్యాండ్ ఇచ్చావు. 3 సార్లు వస్తే హ్యాండ్ అనరు, లెగ్ అంటారు. అయినా బోడీ డ్రైవర్ గారితో మనకు పని ఏంట్రా? ఓన్రే మన ఫ్రెండ్. ఏమన్నా అర్జెంట్ పని అనుకో, నిత్తు మీ డ్రైవర్ని పంపించు అంటే పంపించదేటి? ఏ నిత్తు, ఏది నీ ఫోన్ నెంబరీ? నో సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేదా? ఏ అసలు ఇదేంటో తెలుసా? సెల్ ఫోన్ టైం బాంబ్. చెవి దగ్గర పెట్టి గంటలు గంటలు మాట్లాడితే అది నీ బ్రెయిన్ ని మైక్రోవేవ్ చేస్తుంది. దీనిలోని రేడియేషన్ నీ నరనరాల్లోకి ఎంటర్ అయ్యి నీ రక్త కణాలని చంపుకుంటూ మీకప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుందా? ఈడికి నాకు వస్తుంది. ఇద్దరికి ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్. ఫస్ట్ ఏజ్ ఏంట్రా? మరి నెక్స్ట్? నెక్స్ట్ అందుకే మొబైల్ కొనలేదు. మరి ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే? ఎవడో ఒక బేవర్స్ గాడు ఉంటాడు కదా, బేవార్సా? తీసి యూజ్ చేసుకోవటమే, సింపుల్. సో గుడ్ నైట్. బాయ్. ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. ప్లానింగ్ నీదేగా. నిచ్చా అంకుల్ వస్తున్నా, 2 minutes. గుడ్ ఈవినింగ్ అంకుల్. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్తోనా? నో వే. నువ్వు గే అని చెప్పానులే. గేనా? ఇమాజిన్ చేస్తున్నావా? లాజిక్ సింపుల్ బాబు. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్ అంటారు. సో అటు ఇటు కాకుండా గే అని చెప్పాను. ఎంత లేట్ అయినా నో ప్రాబ్లం. గుడ్ ఐడియాను. ఐఎమ్ సారీ. డ్రైవ్ సేఫ్. ఓ అరుస్తాయిరా, కుక్కలన్నా కరుస్తాయి. అలాంటి టెంప్ట్ అయిపోతావా? పడుకో చెప్తా. చూడరా, నీకు అన్నయ్యలు అంటుండే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా.
పక్కింటి జూలీ బొచ్చు బాగుందని, ఎదురింటి స్నూపీ కళ్ళు బాగున్నాయని ఇష్టం వచ్చినట్టు తోక ఉపయోగకూడదు. కంట్రోల్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అలాగే నీకు ఏదో ఒక రోజు వస్తుంది. అందుకు నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక రోజు ఓ బుజ్జి కుక్క నీ లైఫ్లోకి వస్తుంది. ఆ రోజు నువ్వు ఊపకపోయినా నీ తోక ఆటోమేటిక్గా ఊగుతుంది. ఇట్ విల్ షేక్. సో అప్పుడు దాకా టెంప్ట్ అవ్వకుండా బుద్ధిగా ఉండు. నీకు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. అమ్మా, మ్మ్. మీది లవ్ మ్యారేజా? చిపోరా. అంటే గ్యారంటీగా ఏదో ఉంది. అమ్మా చెప్పు ప్లీజ్ ప్లీజ్. అమ్మా చెప్పు అమ్మా ప్లీజ్ ప్లీజ్. చెప్పే. తొలి ప్రేమ అంత బాగోదేమోరా. ఏంటి సెటారా? చెప్పమా ప్లీజ్. మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, అంటే అంతకుముందు లవ్ అఫేర్లు ఏమీ? సారీ, నువ్వు చెప్పు. ఏం చెప్పను, అందరిలాగే నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఆపు. అక్కడ ఒక చాప మీద నువ్వు, నీ చేతిలో వీణ. అది శంకరాభరణం అంత లేదు. మనం లంగావణిలో వచ్చి అందరికీ టీ ఇచ్చి కూర్చున్నాం. బాస్ ఫ్లాటా? ఆగు, సురేష్ అంకులు ఆయన ఇద్దరు ఉన్నారు. ఓ, నాన్నకు సురేష్ అంకుల్ తోడొచ్చారనమాట. కాదు, నాన్నే సురేష్ అంకుల్కి తోడొచ్చారు. అదేంటి? సురేష్ అంకులే పెళ్లి కొడుకు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందమ్మా. చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆల్మోస్ట్ సురేష్తో ఫిక్సప్ అయిపోయిందన్నారు మా వాళ్ళు. ప్రీ క్లైమాక్స్ మరీ టెన్షన్ గా ఉంది. నెక్స్ట్. సురేష్ అంకుల్ ఏ డిసిషన్ అయినా నాన్నని అడిగే కదా తీసుకునేవారు. అవును. ఆ అమ్మాయిని చూస్తే కొంచెం తలతెక్కదానిలా ఉంది, తర్వాత నీ ఇష్టం అన్నారంట నాన్న. నిన్న అదే మరి క్లైమాక్స్ ట్విస్ట్. దాంతో సురేష్ డ్రాపు, నాన్న ఫిక్సు, పెళ్లి శుభం. సీక్వెల్ ఏమైందో నీకు తెలుసు. అమ్మ సుబ్రహ్మణ్యం, రాక్ స్టార్ డాడ్. అయినా ఫస్ట్ టైం నాన్ని కలిసినప్పుడు నీకెలా తెలుసు హీస్ ద రైట్ గై అని? అది ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది, ఒళ్ళంతా కరెంటు వస్తుంది, గుండెల్లో అదే పనిగా గంట మోగుతుంది. నిజమా? అదంతా సినిమాల్లోరా, రియల్ లైఫ్లో అదే ఉండదు. నీ సోల్మేట్ ఎవరనేది నీకెప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు? నువ్వు డిసైడ్ అయినప్పుడు. అక్కడ ఏం చేసింది? ఎటువంటి భయంకర నిజాలు చూసింది? ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే, సత్య ఏం చేసిందో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. డోంట్ గో అవే. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్. కమ్ ఆన్, రెడీ. ఎవరి అమ్మాయి? తెలీదు సార్. ఎందుకలా నవ్వుతుంది? పిచ్చిదానిలా ఉంది సార్. గొర్రె కసాయుని నమ్మినట్టు నిత్య గౌతమ్ కార్ ఎక్కింది. అయిపోయిందా? హ్యాపీ? ఎక్కడికో చెప్పు. షాపింగ్ మాల్. అది ఆ రెడ్, అది ఇది. గౌతమ్ పద. ఏం కొనలేదా? బాధపడకండి, ప్రతి డాగ్కి 1 డే వస్తుంది. మడతెట్టుకోండి. ఓన్లీ విండో షాపింగ్ అయినా కొనవా? నచ్చట్లా. ఏం కావాలో తెలిస్తే కదా నచ్చడానికి.
నా క్లారిటీ నాకుంది. దానికి ఎగ్గేం కాదు. మమ్మల్ని చూడు, వెళ్తాం, చూస్తాం, కొంటాం, వచ్చేస్తాం. అంతేగాని మీలాగా దిండ్లు దుప్పట్లు వేసుకొని పడుకోం. లేడీస్ షాపింగ్ వెనక పెద్ద సీక్రెట్ ఉంది. ఆ? అదొక సైకాలజీ బాబు. మీ టైం వేస్ట్కి రీజనింగ్ కూడానా? నీకదే తెలుసు. మ్యాటర్ ఏంటంటే ఆ? గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్టడీస్ చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమందిని కనాలి, వాళ్ళకేం పేరు పెట్టాలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిసిజన్ చెప్పడానికి లేడీస్కి చాయిసే ఉండదు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాపింగ్. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం. ఎనీ డౌట్స్? ఈ నైస్ డ్రెస్. అబ్బా, అంటే అది రాజా. రాజా ఆడు. షూటింగ్ బాగుందిరా. హీరోయిన్ అవునరా, కాస్ట్యూమ్స్ కొంటానికి వచ్చావా? ఈ హీరోయిన్ ఎక్కడో చూసినట్టుందిరా. అంటే మా కజిన్ వాళ్ళ రిలేటివ్. రేయ్, బెంగళూరు పెళ్లిలో ఆ డ్రింక్ పార్టీ ఇదే. అరే లాస్ట్ ఇయర్ పెళ్ళిలో కనపడింది ఏమయ్యారా? ఆడదేగా చెప్పింది. కజిన్ అన్నా అంటే మిమ్మల్ని చూడగానే ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక. ఫ్రెష్ అఫేరా? చిచి, మొన్న పబ్లో ఆ పింకీ తగిలిచ్చింది, దానికి ఖాళీ లేదంట. నిజం చెప్పినా కొడతారేంట్రా? వదిలేద్దామా పోనీ? ఓకే. కాంప్రమైజ్, కాంప్రమైజ్. ఇంకా చాలరా. అబ్బా, మీరు మరీరా బాబు. రే, అమ్మాయి ముందు పరువు తీకంటారా, మీకు దండం పెడతా. ఈసారి పబ్లో బిల్ అంతా నేనే కడతా. ప్లీజ్ వెళ్ళండిరా, పొండ్రా. గౌతమ్ ఎలా ఉంది? అద్రిపోయింది. ఇప్పుడు వెళ్తాము. థ్యాంక్స్. ఏ వాళ్ళకి తిన్నదంతా అరిగిపోయింది. లోపలికి వస్తావా? సమ్ కాఫీ. ఉమెన్స్ హాస్టలా? స్టూపిడ్. ఇది మా మావ ఇల్లు. నాట్ ఇంట్రెస్టెడ్. రే, ప్రోగ్రామ్ ఏంటి? షాపింగ్ అని మాత్రం అనుకో, నా వల్ల కాదు. ఓకే, అయితే వేరే ప్రోగ్రామ్. సర్ప్రైజ్. సర్ప్రైజా? ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో